पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्बा त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भवद्वेषिणी। धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जया। పాండవులు కౌరవులు యుద్ధమునకై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు సన్నద్ధులై ఉండగా కురురాజైన ధృతరాష్ట్రుడు సంజయుని ఆ వివరములడుగగా సంజయుడు చెప్పుచున్నాడు. కౌరవులకు పాండవులకు మధ్యన జరిగిన సంగ్రామంలో సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు రథసారథి అయి నిలిచెను. కౌరవ సైన్యంలోని స్వజనులను గాంచి యుద్ధము చేయుటకు సందిగ్ధావస్థలో విషాదవదనుడై అస్త్రసన్యాసం చేసిన అర్జునుని చూసి శ్రీకృష్ణుడు చేసిన దివ్యబోధయే ఈ గీతాసారం. तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन् इदमब्रवीत्। అర్జునుడు యుద్ధభూమియందు సమకూడిన స్వజనులను చూచి దుఃఖించుచు శ్రీకృష్ణ భగవానునితో ఇట్లు పలికెను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे। కృష్ణ, యుద్ధమందు గురువులను మిత్రులను బంధువులను చంపుట ద్వారా సాధించిన విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను అని అర్జునుడు తన ధనుర్బాణములను పడవేసి రథముపై చతికిలపడెను. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః
జాలితో నిండిన వాడై కంటనీరు పెట్టుకుని వ్యాకులత్వము చెంది దుఃఖించుచున్న అర్జునుని చూసి శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఓ అర్జున, నీవు దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి. జ్ఞానులు మరణించిన వారిని గూర్చిగాని జీవించిన వారిని గూర్చిగాని ఎన్నటికీ దుఃఖింపరు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, ఇంద్రియములకు వాటి విషయములైన శబ్దాదులకు సంయోగమేర్పడి మనకు శీతోష్ణములు సుఖదుఖములు అను ద్వంద్వములు కలుగుచున్నవి. రాకపోకలు గలిగిన అట్టి ద్వంద్వములు అస్థిరములు గనుక వాటిని సహించుటకు ప్రయత్నించవలెను. అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అర్జున, ఆత్మతత్వము తెలుసుకొనదగి ఉన్నది. వినుము. ఆత్మ విశ్వమంతటను వ్యాపించి నాశము లేనటువంటిది. అట్టి ఆత్మకు వినాశనము ఎవడునూ కలుగజేయజాలడు. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడు ఈ ఆత్మను చంపెడిదానిగా తలచునో, లేక ఎవడు ఈ ఆత్మను చంపబడుదానిగా భావించునో, వారిరువురును జ్ఞానరహితులు. ఏలయనగా ఆత్మ చంపదు మరియు చంపబడదు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఆత్మలక్షణమేమన అది ఛేదింపబడినటువంటిది, కరుగనటువంటిది. దహింపజేయుటకు గాని శోషింపజేయుటకు గాని వీలు కానటువంటిది. అది నిత్యము, సర్వత్రా వ్యాపితము, నిశ్చలము, సనాతనము. జాతస్య హి ధ్రువో మృత్యుః
तस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि। పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి మరల జన్మము తప్పదు. అనివార్యమగు ఆ విషయమున నీవిక శోకించుట యుక్తము కాదు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఓ అర్జున, కర్మ చేయుటయందే కాని దాని ఫలితమందు నీకు అధికారము లేదు. అటులనే విద్యుక్త ధర్మమును విడనాడకు. జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విద్యుక్త ధర్మమును నిర్వర్తింపు. అట్టి సమభావమే యోగమనబడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఎవడు సమస్తములైన కోరికలను త్యజించి నిరపేక్షుడై జీవించుచు అహంకార మమకారములను వదిలిపెట్టును వాడు నిజమైన శాంతిని పొందుచున్నాడు. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి సిద్ధిం సమధిగచ్చతి. ఎవ్వరును కర్మలను ప్రారంభము చేయకుండుట ద్వారా ముక్తిని పొందలేరు. అలాగునని కర్మ సన్యాసము ద్వారా కూడా ఎవ్వరునూ సిద్ధిని పొందలేరు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. అందుకని ఓ అర్జున, నీవు నియమితమైన కర్మను చేయు. కర్మ చేయకుండుట కంటే చేయుటయే శ్రేష్టమని తెలుసుకును. మరియు కర్మ చేయకపోవుట వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధింపనేరదు గదా. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః పరమాప్నోతి పూరుషః. కాబట్టి నీవు ఫలాపేక్ష లేని వాడవై చేయదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచుండును. అసక్తుడై కర్మనాచరించు మనుజుడు మోక్షమునొందుచున్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠః
తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే లోకః తదనువర్తతే. అర్జున, ఉత్తముడు ఏ కర్మను చేయును దానినే తక్కినవారును చేయుదురు. అతడు దేనిని ప్రమాణముగా గైకొనును దానినే లోకులు కూడా ప్రమాణముగా గైకొని అనుసరించెదరు. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మనుజులు శ్రద్ధావంతులై అసూయలేని వారై ఈ నా అభిప్రాయములను ఎల్లప్పుడూ ఆచరణయందుంచుచున్నారు వారు సర్వకర్మ బంధముల నుండి ముక్తులగుచున్నారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః పరధర్మో భయావహః. చక్కగా ఆచరింపబడిన ఇతరుల ధర్మము కంటే గుణములేనిదైనను లేక తక్కువదైనను తన ధర్మమే శ్రేష్టమైనది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే. ఇతరుల ధర్మాచరణము భయదాయకమైనది. కనుక నీవు నీ క్షాత్రధర్మమును విడనాడి ధర్మయుద్ధము నుండి విరమించుకునుట యుక్తము కాదు అర్జున. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేరమావృతం తథా తేనేరమావృతం. పొగచేత అగ్ని, ధూళిచేత అద్దము, మావిచేత గర్భము కప్పబడినట్లు తనలోని కోరికల తీవ్రత చేత ప్రతి మానవుని స్వస్వరూప జ్ఞానము కప్పబడి ఉన్నది. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం కామరూపం దురాసదం. కనుక ఓ అర్జున, కోరిక అనబడే మహాశత్రువును జయించు. సద్బుద్ధి చేత కోరికలను అదుపులో నుంచుకును. బుద్ధి కంటే అతీతమైనది గొప్పదైనది స్వస్వరూప జ్ఞానమని గ్రహించి జ్ఞాననిష్ఠుడవు కమ్ము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం. అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధియగుచుండును
ఆ సమయమున నేను అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. సాధువులైన వారిని రక్షించి దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును బాగుగా స్థాపన చేయుటకు ప్రతి యుగమునందునూ నేను అవతరింతును. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఎవరు ఏ ప్రకారముగా నన్ను సేవింతురు వారిని ఆ ప్రకారముగానే నేను అనుగ్రహింతు. మనుజులు సర్వవిధములా నా మార్గమునే అనుసరింతురు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః గహనా కర్మణో గతిః. కర్మయనగానేమో వికర్మయనగానేమో అకర్మయనగానేమో తెలుసుకొనవలసి ఉన్నది. ఏలననగా కర్మ యొక్క గతి మిగుల లోతైనది. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశలు దురాశలు లేనివాడై కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను మనస్సును నిగ్రహించినవాడై నిష్కాముడైన మనుష్యుడు శరీరము చేత చేసిన కర్మల వలన కలిగే పాపమును పొందడు. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః న పరో న సుఖం సంశయాత్మనః. అర్జున, మరి ఒక విషయమును గ్రహించు. జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశనమును పొందు. సంశయచిత్తునకు ఇహలోకమున గాని పరలోకమున గాని సౌఖ్యము ఉండదు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః
योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति न चिरेणाधिगच्छति. భక్తియుక్త సేవయందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరునూ సుఖమును పొందలేరు. కాని పరతత్వమును మననము చేయువాడు యోగయుక్తుడై పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగమునాచరించువాడును పరిశుద్ధమైన హృదయము కలవాడును ఇంద్రియములను జయించినవాడును లెస్సగ జయింపబడిన మనస్సు గలవాడును సమస్త ప్రాణులయందుండు ఆత్మయు తన ఆత్మయు ఒకటి అని తెలుసుకునినవాడును అగు మనుజుడు కర్మలను చేసినను వానిచే నంటబడడు. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః జ్ఞాననిర్ధూతకల్మషాః. పరమాత్మయందే బుద్ధిగలవారును మనస్సును నిలిపినవారును నిష్ఠగలవారును పరమాత్మనే పరమగతిగా నించిన వారును జ్ఞానముచే పాపము పోగొట్టబడి పునరావృత్తి రహితముగు శాశ్వత మోక్ష పదవిని పొందుచున్నారు. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. కర్మయోగము భక్తియోగము ద్వారా సమభావమునందు పరిపక్వ స్థితిని పొందిన మనస్సు గలవారు జనన మరణ దుఃఖములను జయించెదరు. బ్రహ్మపదము దోషరహితమైనది, సమత్వ లక్షణము గలది, దుఃఖలేశమైనను లేనిది కనుక వారు బ్రహ్మపదమును చేరినవారే అగుచున్నారు. యోంతః సుఖోత్తరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి బ్రహ్మభూతోధిగచ్చతి. ఎవడు తన స్వరూపమునందు సుఖించుచు దానియందే క్రీడించుచు దాని ప్రకాశ లక్షణమును గ్రహించును అట్టి యోగి తానే బ్రహ్మభూతుడై మోక్షస్థితిని పొందును. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః న నిరగ్నిర్న చాక్రియః. ఎవడు చేయవలసిన కర్మములను ఫలాపేక్ష లేకుండా చేయును అతడే నిజమైన సన్యాసియు యోగియు నగును. అంతియే కాని
అగ్నిహోత్రమును విడిచినంత మాత్రముననే ఎవ్వరూ సన్యాసి కాజాలరు. అటులనే కర్మలను విడిచినంత మాత్రముననే యోగియూ కాజాలరు. యదా హి చేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే యోగారూఢస్తదోచ్యతే. ఎవడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తి నుంచడో సమస్త సంకల్పములను విడిచిపెట్టును ఆ మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ రిపురాత్మనః. మనుజుడు తన్ను తానే ఉద్ధరించుకొనవలయును, అధోగతిని పొందించుకొనరాదు. ఇంద్రియ మనంబులను జయించినచో తానే తనకు బంధువును, జయించనిచో తానే తనకు శత్రువును అగును. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యదదా శక్యో వాప్తుముపాయతః శక్యో వాప్తుముపాయతః. నిగ్రహింపబడని మనస్సు కలవానికి యోగము పొంద శక్యము కాదు. కాని మనోనిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పక సిద్ధించును. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. అర్జున, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని 8 విధములుగా నా ఈ ప్రకృతి విభజింపబడినదని తెలుసుకొను. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ధనంజయ, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదియూ లేనే లేదు. దారమందు మణుల వలె నాయందే సమస్త ప్రపంచము కూర్చబడినది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషం ఋషు.
కౌంతేయ, నీటియందు రుచిని, సూర్యచంద్రులయందు కాంతిని, వేదమంత్రములయందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరునియందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. పార్థ, సర్వప్రాణులకు సనాతనమైన బీజముగాను, బుద్ధిమంతుల యొక్క బుద్ధిగాను, తేజస్సులలో తేజస్సుగాను నన్ను తెలిసికొను. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినః అర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. అర్జున, నా భక్తులు 4 విధములుగానున్నారు. ఆపదలో ఉన్నవారు, ఆత్మతత్వమును తెలుసుకొన ప్రయత్నము చేయువారు, ప్రయోజనాపేక్ష గలవారు, మరియు ఆత్మజ్ఞానమును సంపాదించి జ్ఞానులైనవారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. వీరిలో సంపూర్ణ జ్ఞానము కలిగి భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండేటివాడు అత్యంత ఉత్తముడు. ఏలనన నేనాతనికి మిక్కిలి ప్రియుడను, మరియు అతడునూ నాకు మిక్కిలి ప్రీతముడునూ కావున. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధా తామేవ విదధామ్యహం. ఏ ఏ భక్తుడు ఏ ఏ రూపమందు శ్రద్ధతో పూజింపదలంచుచున్నాడు, ఆయా రూపమునకు తగిన శ్రద్ధనే వానివానికి నేను స్థిరముగా కలుగచేయుచున్నాను. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. అర్జున, నేను భూత భవిష్యద్వర్తమాన కాలమందలి ప్రాణులందరినీ ఎరుగుదును, నన్ను మాత్రము ఎవడునూ ఎరుగడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః
ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః నాస్త్యత్ర సంశయః. జీవితకాలమందును మరియు అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసేడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. నా స్వరూపమైన ఓంకారమును జపించుచు నన్ను తలచుచు శరీరమును విడిచెడివాడు నిశ్చయముగా ఉత్తమగతిని పొందుచున్నాడు. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, అన్యచింతలు లేని మనస్సుతో నన్ను సదా స్మరించువాడు నా భక్తియోగములో నిమగ్నుడైనందున అతడికి నేను సులభుడను. ఆ బ్రహ్మభువనాలోకా పునరావర్తినః అర్జునా మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోకముతో సహా పుణ్యలోకములను పొందినవారు ఈ భూలోకములో మరలా జన్మమెత్తవలసియుండును. కాని నన్ను పొందిన వారికి మాత్రము మరల జన్మయే ఉండదు. అనంతమైన సుఖముననుభవింతురు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. సర్వత్రా వీచునట్టి వాయువు సదా ఆకాశమునందే స్థితిని కలిగియుండునట్లు సృజింపబడిన సమస్త జీవులు నాయందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిః అహం భూతం. క్రతువును నేనే, యజ్ఞమును నేనే, స్వధాకారమును నేనే, ఔషధమును నేనే, మంత్రమును నేనే, హవిస్సును నేనే, అగ్నిని నేనే, హోమకర్మమును నేనే. వృతాహమస్య
అస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవ చ. ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను, పితామహుడను మరియు తెలిసికొనదగిన వస్తువును. పావన పదార్థమును, ఓంకారమును, ఋగ్వేద యజుర్వేద సామవేదములను నేనే అయి ఉన్నాను. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి చ. అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. అర్జున అర్జున పార్థ, వేడి నొసగువాడను, వర్షమును నిరోధించి మరియు కురిపించువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్తును నేనే, అసత్తును నేనే. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అశ్నామి ప్రయతాత్మనః. పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైనను లేదా జలమునైనను భక్తితో ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తద్గురుష్వ మదర్పణం. తద్గురుష్వ మదర్పణం. కౌంతేయ, నీవేది చేసినను, భుజించినను, హోమమునర్చినను, దానము చేసినను, తపము చేసినను దానిని నాకర్పింపు. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః. యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. మయి తే తేషు చాప్యహం. నేను సమస్త ప్రాణులందును సమముగా నుండువాడను. నాకొకడు ద్వేషింపదగినవాడని మరి ఒకడు ఇష్టుడని లేడు. ఎవరు నన్ను భక్తితో సేవింతురు వారు నాయందు నుందురు, నేను వారియందు ఉందును. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్. సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః. సమ్యగ్ వ్యవసితో హి సః. మిక్కిలి దుష్టమైన పూర్వచరిత్ర గలవాడైనప్పటికీ ఎవడు అనన్యభక్తి గలవాడై నన్ను భజించుచున్నాడో
వాడు సత్పురుషుడుగానే తలంపబడదగినవాడు. ఏలయనగా అతడు స్థిరమైన మనోనిశ్చయము గలవాడు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సును సదా నా చింతనయందే నిలుపు. నా భక్తుడవగుము, నాకు నమస్కారము చేయుము, మరియు నన్ను అర్చింపు. ఈ విధముగా నాయందు సంపూర్ణ నిమగ్నుడవైనచు నీవు నన్ను తప్పక చేరగలవు. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుక లేనివానిగను, అనాది రూపునిగను, సమస్త లోకములకు నియామకునిగను తెలిసికొనుచున్నాడు, అతడు అజ్ఞానము వదలి సర్వపాపముల నుండి విముక్తుడగుచున్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ భూతానామంత ఏవ చ. అర్జున, నేను సర్వజీవ హృదయములందు వసించియున్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆదిమధ్యాంతములు నేనే అయి ఉన్నాను. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున అర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. అర్జున, సమస్త ప్రాణికోటికి జన్మకారక బీజమును నేనే. స్థావర జంగమములలో నేను లేక ఏదియునూ స్థితిని కలిగి ఉండలేదు. ఈహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యత్ ద్రష్టుమిచ్ఛసి. కౌంతేయ, నీవు చూడగోరు సమస్తమును నా దేహమునగాంచు. నీవు ప్రస్తుతము చూడగోరు దానిని మరియు భవిష్యత్తున వీక్షింపదలచిన సమస్తమును ఈ విశ్వరూపము నీకు చూపగలదు.
స్థావర జంగమాది సర్వము ఏకస్థానమున దీనియందే గలదు. न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्. పార్థ, భౌతిక నేత్రములచే నీవు నన్ను కాంచలేవు కనుక నేను నీకు దివ్యనేత్రములను ఒసగుచున్నాను. వానిచే ఈశ్వర సంబంధమైన నా యోగమహిమను చూడుము అని శ్రీకృష్ణుడు తన సర్వోత్తమమైన విశ్వరూపమును దర్శింపజేశాను. అనేకవక్త్రనయనం అనేకాద్భుతదర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు భగవానుని విశ్వరూపమున అనంతములైన ముఖములను, నేత్రములను, అద్భుత దృశ్యములను గాంచెను. ఆ విశ్వరూపము దివ్యాభరణములచే అలంకృతమై ప్రయోగమునకు సిద్ధమైన పలు ఆయుధములను కలిగియుండెను. శ్రీకృష్ణ భగవానుని ఆ రూపము దివ్యమాలికలను, వస్త్రములను దాల్చి దివ్య సుగంధములు పూయబడి ఆశ్చర్యమయముగను, ప్రకాశమానముగను, అనంతముగను, సర్వవ్యాపకముగను అగుపించెను. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. హే విష్ణు, అనేక వర్ణములు కలిగి ఆకాశమును తాకుచు గొప్ప ప్రకాశముతో విస్తృతమైన వదనములతో విశాలములైన నేత్రములు కలిగిన నిన్నుగాంచి మిగుల భీతిల్లిన మనస్సు గలవాడనై ధైర్యమును శాంతిని నేను పొందజాలకున్నాను. ఓ దేవదేవ, దయచే నా ఎడల ప్రసన్నుడవు కమ్ము అని అర్జునుడు పలికెను. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇదివరకెన్నడూ చూడనట్టి ఈ విశ్వరూపమును చూచి ఆనందమును పొందితిని. కాని
భయముచే నా యొక్క మనస్సు మిగుల వ్యథనొందుచున్నది. కావున దేవా, ఆ మునుపటి సౌమ్య రూపమునే నాకు చూపుము. దేవదేవ, జగదాధార, అనుగ్రహింపుము అని పార్థుడు ప్రార్థించాడు. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. శ్రీకృష్ణుని పూర్వపు సౌమ్య రూపమును గాంచెనంతనే అర్జునుడిట్లు పలికెను. ఓ జనార్దన, అత్యంత సుందరమైన నీ మానుష రూపమును గాంచినంతనే శాంత స్థిరచిత్తుడనై నా సహజ స్వభావమును పొందితిని. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః న సంశయః. స్వస్థత నొందిన అర్జునుని గాంచి శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను. అర్జున, నాయందే మనస్సును స్థిరముగా నిలుపు, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టు, పిమ్మట నాయందే నివసింతు, సందేహము లేదు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ. సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యో మద్భక్తః స మే ప్రియః. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును, మైత్రి కరుణగలవాడును, అహంకార మమకారము లేనివాడును, సుఖదుఖములందు సమభావము గలవాడును, ఎల్లప్పుడూ సంతృప్తితో కూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును బుద్ధిని నాయందు అర్పించిన వాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే న స భూయోభిజాయతే. ఎవడు పరమాత్మ అయిన భగవానుని
సత్వరజస్తమో గుణములనబడు త్రిగుణములతో కూడిన ప్రకృతిని తెలుసుకొనుచున్నాడో అతడు ఏ విధముగానున్నప్పటికీ మరలా జన్మింపడు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ప్రకాశయతి భారత. కౌంతేయ, ఒక్కడే సూర్యుడు లోకమునంతటినీ ప్రకాశింపజేయునట్లుగా పరమాత్మ యొక్కడే సమస్త జీవులలోని ఇంద్రియ మనోబుద్ధ్యాదులను సమస్త దృశ్య జగత్తును ప్రకాశింపజేయుచున్నాడని ఎరుంగుము. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా. సర్గేऽपि నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ న వ్యథంతి చ. నా జ్ఞానమందు స్థిరముగా నిలుచుట ద్వారా మనుజుడు నా దివ్యత్వము వంటి దివ్యత్వమును పొందగలడు. అట్లు దివ్య స్వభావమున నిలిచి సృష్టి సమయమున జన్మింపడు, ప్రళయకాలమున నశింపడు. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. భారత, సత్వగుణము సౌఖ్యమునందు, రజోగుణము కామ్యకర్మయందు, తమోగుణము జ్ఞానమును కప్పివేయుట ద్వారా బుద్ధిహీనతయందు జీవుని బంధించును. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకానమలాన్ ప్రతిపద్యతే. మానవులలో సత్వగుణ ప్రధానులై మరణించిన వారు ఉత్తమ జ్ఞానులుండు నిర్మలములైన లోకములను పొందెదరు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఇక రజోగుణ ప్రధానులై మరణించిన వారు కర్మాసక్తులగు వారి యందును, తమోగుణ ప్రధానులై మరణించిన వారు పామరుల యందుగాని జంతుజాలముల యందుగాని జన్మలను పొందెదరు.
सत्त्वात् संजायते ज्ञानम् रजसो लोभ एव च प्रमादमोहौ तमसो भवतः अज्ञानमेव च। సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన అజాగ్రత్త, భ్రమ, అజ్ఞానము కలుగుచున్నవి. सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च। सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च। वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेह चाहम्। నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందున్నవాడు. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరపు కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగినవాడను. వేదాంతకర్తను మరియు వేదముల నెరిగినవాడును నేనే. यो मामेवम् असम्मूढः जानाति पुरुषोत्तमम्। यो मामेवम् असम्मूढः जानाति पुरुषोत्तमम् स सर्वविद्भजति माम्। सर्वभावेन भारत भारत। భారత, సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలుసుకున్నవాడే సర్వము నెరిగినవాడు. అందుచే అతడు నా సంపూర్ణ భక్తియుక్త సేవలో నిమగ్నుడగును. अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृता प्रसक्ताः कामभोगेषु पतन्ति नरके अशुचौ। అసుర స్వభావము గలవారు అనేక చిత్త విభ్రాంతులచే కలత నుండి మాయాజాలముచే బద్ధులై ఇంద్రియ భోగముల ఎడ మిగుల అనురక్తిని పొంది నరకమునబడుదు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु। సమస్త ప్రాణికోటికి ఆత్మనైన నన్ను ద్వేషించువారును క్రూరులను పాపకార్యములనాచరించువారును అయినట్టి మనుజాధములను జనన మరణ రూపములైన సంసార మార్గములందు అసుర సంబంధమైన నీచ జన్మలందు త్రోసివేసిదను.
ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిః నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. కౌంతేయ, నరకద్వారములనదగు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది శత్రువులను జయించిన మనుజుడు తనకు గొప్ప హితమును గావించుకొనుచున్నాడు. అందువలన సర్వోత్కృష్టముగు మోక్షగతిని పొందుచున్నాడు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఏది చేయదగినదో ఏది చేయరానిదో నిర్ణయించునప్పుడు మానవులందరికీ శాస్త్రము ప్రమాణమై ఉన్నది. కావున శాస్త్రమునందు చెప్పబడిన దానిని బాగుగా తెలుసుకుని దానిననుసరించి మానవులు జీవన విధానమును నిర్ణయించుకొనవలెను. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయః అయం పురుషః యో యత్ శ్రద్ధః స ఏవ సః. భారత, సమస్త జీవులకును వారి వారి మనోభావ గుణముల ప్రభావముననుసరించి శ్రద్ధ ఏర్పడు. ఈ శ్రద్ధయే మానవుని ప్రవర్తనా సరళిని నిర్ణయించు. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమివేతి మనః సమాధాయ స సాత్వికః. శాస్త్ర నిర్దేశానుసారం తమ విధి అని తలచుచు ఫలములు కోరని వారిచే చేయబడు యజ్ఞము యజ్ఞములందు సాత్విక యజ్ఞమనబడు. అభిసంధాయ తు ఫలం దంబార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ప్రతిఫలము కోరుచు డంబము కొరకు చేయబడు యజ్ఞము రాజస యజ్ఞమనబడు. విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే తామసం పరిచక్షతే. విద్యుక్తము కానిదియు అన్నదానము లేనిదియు మంత్రరహితమైనదియు దక్షిణ లేనిదియు శ్రద్ధ బుద్ధిగా లేనిదియు నగు యజ్ఞము తామస యజ్ఞమని చెప్పబడు.
మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే తపో మానసముచ్యతే. తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, భావశుద్ధి అనునవి మానసిక తపస్సనబడును. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫలవాంఛ లేకుండా సరి అయిన ప్రదేశమున మరియు సరి అయిన సమయమున తగిన వానికి స్వధర్మమను భావముతో ఉనర్చబడు దానము సత్వగుణ ప్రధానమైనదిగా భావింపబడును. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదితి ఉచ్యతే పార్థ న చ తత్ప్రేత్యనో ఇహ. పార్థ, అశ్రద్ధతో చేయబడిన హోమము గాని, దానము గాని, తపస్సు గాని, ఇతర కర్మలు గాని అసత్తని చెప్పబడును. అవి ఇహలోక ఫలమును గాని పరలోక ఫలమును గాని కలుగజేయవు. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు అను కర్మలు ఎన్నడునూ విడువదగినవి కావు. అవి తప్పక వనరింపవలెను. వాస్తవమునకు యజ్ఞదాన తపములు మహాత్ములను సైతము పవిత్రమునర్చును. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తః. విద్యుక్త ధర్మములను ఎన్నడునూ విడువరా. మోహ కారణమున ఎవ్వరేని తన విద్యుక్త ధర్మమును విడిచినచో అట్టి త్యాగము తమోగుణ ప్రధానమైనదని చెప్పబడును. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. కర్మలన్నింటినీ విడుచుట దేహధారియగు జీవునకు ఎన్నడూనూ సాధ్యము కాదు. కాని కర్మఫలాపేక్ష లేకుండా మానవుడు కర్మలను చేయవచ్చు. ఇట్టి మానవుడే సరి అయిన త్యాగి అనబడు. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సర్వజీవులకు కారణమై ఉండి సర్వత్రా వ్యాపించి ఉన్న భగవానుని తన విద్యుక్త కర్మ ద్వారా అర్చించు మనుజుడు సిద్ధిని పొందగలడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మలను ఎల్లప్పుడూ చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు నా అనుగ్రహము వలన నాశనరహితమగు శాశ్వత మోక్షపదమును పొందుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అర్జున, సర్వవిధముల ఈశ్వరునే శరణు పొందు. అతని కరుణచే పరమశాంతిని శాశ్వతమగు మోక్ష పదవిని తప్పక పొందగలవు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను విడచి అనగా సర్వకర్మల ఫలమును నాకు సమర్పించి నన్నే ఆశ్రయించు. పాపములన్నిటి నుంచి నీకు విముక్తి కలుగజేసెదను, విచారించవలదు. అధ్యేష్యతే చ యయిమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః ఇష్టస్యామితి మే మతిః. పవిత్రమైన మన ఈ సంవాదమును శ్రద్ధతో అధ్యయనము చేయువాడు జ్ఞానయజ్ఞముచే నన్ను పూజించిన వాడగును, నాకు ఇష్టుడగును. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఏ మనుజుడు శ్రద్ధతో కూడినవాడును అసూయలేనివాడునునై ఈ గీతాశాస్త్రమును వినును, అట్టివాడు పాప విముక్తుడై సత్కర్మలు చేసిన వారు పొందు పుణ్యలోకములను పొందును. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ధ్రువా నీతిర్మతిర్మమ. యత్సట యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ధనుర్ధరుడైన అర్జునుడు ఉందురు, అత్సట సంపద, విజయం, ఐశ్వర్యం, నీతి నిలకడగా నుండును. ఓం శాంతి శాంతి శాంతి.